సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడానికి వీల్లేనందున దాన్ని కొట్టివేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేదితో కలిసి జస్టిస్ అనిరుద్ధ బోస్ విచారణ జరిపారు. ఈ నెల 3న ఈ కేసుపై విచారించి హైకోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్లను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసును వాయిదా వేసిన ధర్మాసనం సోమవారం 2 గంటలకు పైగా దీనిపై విచారించింది. చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు విన్నాక ఈ కేసులో వాస్తవాలను పరిశీలించినప్పుడు సెక్షన్ 17A వర్తించేలా కనిపిస్తోందని జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2021 డిసెంబర్ నుంచే విచారణ మొదలైనందున ఇందులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని ఆయన తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే పేర్కొన్నారు. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా ఆయనపై ఎంక్వైరీ దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదని విన్నవించారు. సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రాలు 17A సెక్షన్ గురించే వాదనలు వినిపించారు. కోర్టు పనివేళలు ముగిసే సమయానికి వాదనలు పూర్తి కాకపోవడంతో మంగళవారం ఉదయం 10:30 తిరిగి విచారణ కొనసాగిస్తామని చెప్పి న్యాయమూర్తులు కేసును వాయిదా వేశారు. ఈ కేసులో విచారణ 17A సెక్షన్ అమల్లోకి రాకముందే 2018లోనే ప్రారంభమైందని, అందువల్ల ఆ నిబంధన దీనికి వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను హరీష్ సాల్వే తోసిపుచ్చారు. ఏదైనా పాత ఫిర్యాదుపై విచారణ చేపట్టి విచారణలో తుది నిర్ణయానికి రాలేకపోతే దాన్ని పక్కన పెట్టినట్లేనని గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ 2021 సెప్టెంబర్లో కొత్తగా ఫిర్యాదు చేశారు. దానికంటే ముందు 17A సెక్షన్ అమల్లోకి వచ్చింది. గతంలో ఈ కేసుపై విచారణ చేపట్టినప్పటికీ అందులో ఏమీ తేలలేదని, అందుకు చంద్రబాబే కారణమని రిమాండ్ రిపోర్టులో పదే పేర్కొన్నారు. అందుకే కోర్టు చంద్రబాబును రిమాండ్కు ఇచ్చేటప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించింది. 2021లో FIR నమోదు చేసినట్లు గుర్తించింది. అయితే ఈ కేసులో నేరం 17A సెక్షన్ రావడం కంటే ముందు జరిగింది కాబట్టి ఆ సెక్షన్ ఇక్కడ వర్తించదని కింది కోర్టు చెప్పింది. హైకోర్టులో మేం 17A అన్నది నేరం జరిగిన తేదీకి వర్తిస్తుందా లేదంటే FSIR నమోదు చేసిన తేదీకి వర్తిస్తుందా అనే అంశంపై వాదనలు వినిపించామని, 17A సెక్షన్ కేవలం అవినీతి నిరోధక కేసులకే వర్తిస్తే మిగతా IPC కేసుల సంగతేంటని అక్కడ న్యాయమూర్తులు అడిగారు. ఇక్కడ అవినీతి నిరోధక చట్టం కింద కేసు లేకపోతే ఆ కేసులో రిమాండ్ కోసం సాధారణ మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లాలి తప్పితే ACB ప్రత్యేక కోర్టుకు వెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ ఇందులో అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్లు తీసేస్తే మాకు ఉపశమనం లభిస్తుందని హరీష్ సాల్వే అన్నారు. ఈ సమయంలో జస్టిస్ బేలా ఎం త్రివేది జోక్యం చేసుకుంటూ హైకోర్టులో మీ వాదనలు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ డాక్యుమెంట్లు సమర్పించిందనుకుంటే, ఒకవేళ దానిపై మీ వాదనలు వినిపించడానికి అక్కడ అవకాశం రాక దానికి వ్యతిరేకంగా కౌంటరు దాఖలు చేయలేకపోయి ఉంటే మేం మెరిట్స్ లోకి వెళ్లకుండా ఈ పిటిషన్ను వెనక్కి పంపవచ్చా అని అడిగారు. అయితే అందుకు ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి బదులిస్తూ 2018లోనే ఈ కేసు విచారణ ప్రారంభమైందన్న విషయాన్ని హైకోర్టులో జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యాక చివరలో చెప్పారన్న విషయం నిజం కాదని, ఆ విషయం రిమాండ్ రిపోర్టులో కూడా ఉందన్నారు. దానిపై ఇరుపక్షాల న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు. ఆ వాదనలను హరీష్ సాల్వే తోసిపుచ్చారు. తాము వారు చెప్పారు వీరు చెప్పారన్న దానితో సంబంధం లేకుండా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ లో దాఖలు చేసిన దస్తావేజుల ప్రకారం చెబుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కేసు 2018లో విచారణ ప్రారంభమైనట్లు అడ్వకేట్ జనరల్ చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకున్నట్లు హైకోర్టు తీర్పులో ఉందన్నారు. అయితే ఈ డాక్యుమెంట్ ను అక్కడ సమర్పించలేకపోయినా హైకోర్టు ఈ కేసులో 17A వర్తింపునకు నేరం జరిగిన తేదీని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిందని, అందువల్ల ఇప్పుడు మళ్లీ వెనక్కు పంపడం వల్ల కొత్తగా చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదని, అందుకే తాము ఇక్కడే వాదనలు వినిపించాలి అనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ఈ కేసులో ప్రాథమిక విచారణ 2021లోనే ప్రారంభమైనట్లు స్పష్టంగా ఉందన్న చంద్రబాబు న్యాయవాది 2021 సెప్టెంబర్ 7న వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ ప్రాథమిక విచారణ ప్రారంభించారని స్పష్టం చేశారు. ఆ ఫిర్యాదులో ఎక్కడా పిటిషనర్ చంద్రబాబు పేరు లేదన్నారు. ఏపీ SSDC చైర్మన్ 2021 సెప్టెంబర్ 7న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపి డిసెంబర్ 9న నివేదిక ఇవ్వగా అదే రోజు FIR నమోదు చేసినట్లు రికార్డులను బట్టి తెలుస్తోందన్నారు. ఇందులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు ఉన్నందున విచారణ ACB ప్రత్యేక కోర్టు ముందు ప్రారంభమైనట్లు వివరించారు. ఒకవేళ ఈ కేసు విచారణ 2018 జూన్ 5నే ప్రారంభమై ఉంటే హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆ డాక్యుమెంట్ నే పొందుపరిచేదన్నారు. కానీ
అదెక్కడా కనిపించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రఫేల్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయమని యశ్వంత్ సిన్హా కోర్టును ఆశ్రయిస్తే జస్టిస్ జోసెఫ్ నాడు 17A సెక్షన్ గురించి ప్రశ్నించారని తెలిపారు. నేరం ఆ సెక్షన్ రాకముందే జరిగినప్పటికీ తర్వాత 17A అమల్లోకి వచ్చినందున అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని తాము ఆదేశించలేమని ఆ ధర్మాసనం తీర్పు చెప్పిందన్నారు. అందువల్ల ఈ విషయంలో గవర్నర్ అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకు లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని, అధికార విధుల్లో లేకపోతే ఆ చట్టం వర్తించదన్నారు. ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగి సైకిల్ ఎత్తుకుపోతే అప్పుడు ఈ చట్టం వర్తింపజేయడానికి వీల్లేదన్నారు. అప్పుడు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జోక్యం చేసుకుంటూ, అయితే మీ క్లయింట్ కేసులో వాస్తవాలను చూపినప్పుడు 17A వర్తిస్తున్నట్లు కనిపిస్తోంది అని అనగా హరీష్ సాల్వే అవునని బదులిచ్చారు. ఇక్కడ తమ క్లయింట్ అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల గురించే పోలీసులు రిమాండ్ రిపోర్టులో చెప్పారు. ఇక్కడ చర్యలన్నీ నిర్ణయాలకు సంబంధించినవేనని గుర్తు చేశారు. అధికార విధులు నిర్వర్తించినంత మాత్రాన అవినీతి చేసినట్లు కాదన్నారు. అయితే ఇక్కడ పోలీసులు మీరు నేరం చేసినందున అనుమతి అవసరం లేదంటున్నారని, దానికోసం అనుమతి తీసుకోకపోతే ఇంకా దేనికోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందో చెప్పాలన్నారు. అప్పుడు జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుని బహుశా ఇక్కడ 90% వాటా తొలుత వచ్చిందా లేదా అని చూసుకోకుండా 10% నిధులు మంజూరు చేశారన్నది ఆరోపణ కావచ్చని అనగా దానిపై విచారణ జరుగుతున్నందున ఇప్పుడు మాట్లాడలేమని హరీష్ సాల్వే అన్నారు. అయితే ఒప్పందం ప్రకారం 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అప్పగించారని, 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే అందరు నిందితులకు బెయిల్ వచ్చిందని, బెయిల్ మంజూరు చేసినప్పుడు హైకోర్టు ఈ సెంటర్ల పనితీరు, అందులో శిక్షణ పొందిన విద్యార్థుల గురించి బలంగా చెప్పిందన్నారు. ఆ సమయంలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుని మీ బెయిల్ కింది కోర్టులో పెండింగ్ ఉందా అని అడగ్గా ఇప్పుడే దాన్ని కొట్టేసినట్లు తెలిసిందని హరీష్ సాల్వే ధర్మాసనానికి తెలిపారు. అయితే 17A విషయంలో తమ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంటే మొత్తం కేసే లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఆయన అరెస్టు కూడా చట్ట విరుద్ధమవుతుందన్నారు. 17A అన్నది ఇప్పుడున్న ఉద్యోగులకే కాకుండా మాజీలకు వర్తిస్తుందన్నారు. పాత కేసుల్లో విచారణ చేయొచ్చని, అయితే అందులో పబ్లిక్ సర్వెంట్ల పాత్ర వచ్చినప్పుడు మాత్రం 17A కింద ముందస్తు అనుమతి లేకుండా చేపట్టడానికి వీల్లేదన్నారు. ఈ సెక్షన్ పాత నేరాలకు వర్తిస్తుందని, అలా కాకపోయి ఉంటే ఈ సెక్షన్లోనే ఇది అమల్లోకి వచ్చినా జరిగిన నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేవారన్నారు. క్రిమినల్ కేసుల్లో ప్రొసీజర్స్ అన్ని పాత నేరాలకు వర్తిస్తాయని, అది అందరికీ తెలిసిన సూత్రం కాబట్టే పార్లమెంటు దాని గురించి ప్రత్యేకంగా చెప్పలేదన్నారు. లేదంటే 2018 తర్వాత జరిగే నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని ప్రత్యేకంగా పేర్కొనేవారన్నారు. అందుకే పాత కొత్తలతో సంబంధం లేకుండా ఎవరిపై విచారణ మొదలు పెట్టాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఈ నిబంధన చెబుతోందన్నారు. రాజకీయ ప్రతీకారాలను నిలువరించేందుకే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A చేర్చినట్లు హరీష్ సాల్వే చెప్పారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును 2023 సెప్టెంబర్ 8న చేర్చారని, అందువల్ల అప్పుడు తప్పనిసరిగా గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ 17Aకి ముందు నేరం జరిగిన ఆ సెక్షన్ చేర్చిన తర్వాత పబ్లిక్ సర్వెంట్లను నిందితులుగా చేర్చినప్పుడు వారికి 17A వర్తిస్తుందా లేదా అని అడగ్గా వర్తిస్తుందని హరీష్ సాల్వే చెప్పారు. పబ్లిక్ సర్వెంట్ల అధికారిక హోదాలో నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని విచారణ పేరుతో వేధించకుండా నియంత్రించడానికి ఈ సెక్షన్ ను చేర్చినట్లు వివరించారు. అప్పుడు జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకుంటూ ఏదైనా నేరంపై విచారణ చేస్తున్నప్పుడు అందులో పబ్లిక్ సర్వెంట్ ప్రమేయం ఉందని తేలినప్పుడే 17A వర్తిస్తుందా అని అడగ్గా హరీష్ సాల్వే అవునని సమాధానమిచ్చారు. తర్వాత జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుంటూ ప్రతి పబ్లిక్ సర్వెంట్ కు ముందస్తు అనుమతి తీసుకోవాలా, ఒకవేళ తీసుకోకపోతే దర్యాప్తు చెల్లదా అని ప్రశ్నించగా చెల్లదని హరీష్ సాల్వే బదులిచ్చారు. ఈ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 8న చేర్చారని, అంతకుముందు ఆయన పాత్ర ఉన్నట్లు ఎవరూ చెప్పలేదన్నారు. ఆయన్ను చేర్చడానికి ముందు 17A కింద తప్పనిసరిగా గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటివరకు ఏ పబ్లిక్ సర్వెంట్ విచారణ కోసము 17A కింద ముందస్తు అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఈ సమయంలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ 17Aకి భాష్యం చెప్పే సమయంలో అవినీతి నిరోధక చట్టం ప్రధాన ఉద్దేశం దెబ్బతినకుండా చూడాల్సి ఉంటుంది కదా అని అనగా న్యాయవాది హరీష్ సాల్వే ఆ అభిప్రాయంతో ఏకీభవించారు. 17A సెక్షన్ అవినీతి నిరోధక చట్టాన్ని బలహీనపరచకుండా మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు పోలీసులు వ్యవహరించాల్సిన తీరు గురించి స్పష్టంగా చెప్పిందన్నారు.